3 సంవత్సరాలనే పార్టీలో పచ్చు లక్ష్మణరావు కష్టపడుతూ చంద్రబాబు 2011లో అవార్డు ఇచ్చున్నాడు. అవార్డు ఇస్తూ ప్రతిపక్షంగా ఉండి పార్టీని జగన్మోహన్ రావుని వీళ్ళందరికీ ఎమర్జెన్సీ టాపులు కాసి చాలా మట్టుకి కేసులు ఉండి ఎఫ్ఐఆర్ ఫైల్ ఉండి చంద్రబాబుకు 2015లో ఎఫ్ఐఆర్ ఫైల్ పట్టుకుని వెళ్తే ఎస్పీ గారికి పంపించాడు. ఎస్పీని నాకు ఇద్దరికి పోలీసు వాళ్ళు వస్తామంటే ఈ పోలీసు వాళ్ళు నాకు తిండి పెట్టుకోగలవా, తిండి పెట్టుకొని నా తిండే దొరకదు సార్, నేనేం తిండి పెట్టుకోగలంటే ఈయన ఫైల్ చూపించి డిఎస్పీ కాడ ఉన్నది నీవేటి జరిగినా డిఎస్పీకి వెళ్ళిపోమన్నాడు. ఇక్కడ కొత్త క్యాండిడేట్ మార్పించిన వల్ల సీనియర్ కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడికి కూడా అసలు వెళ్తే పలకరించడం లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు అరెస్ట్ ఉన్నప్పుడు 23 రోజులు నిరసన దీక్ష చేసి జగన్కి ఎమర్జించుకొని రమణబాబు అక్కడ టెంట్ వేసుకుంటే ఈ డక్రసింగ్ సైకిల్ మీద పెట్టి పార్టీకి ఎమర్జెన్సీ 23 రోజులు సచ్చినాం. ఈరోజు నారా లోకేశ్వర్ కలడానికి మేము కలుస్తామంటే ఈరోజు పోలీసు డిపార్ట్మెంటు 2 దఫాలు వచ్చాము. మేము శ్రీకాకుళం నుంచి వచ్చి మేము ఏడ్చుకొని మా గోలు ఎవరికి చెప్పగలము, మా బాధ ఎవరికి చెప్పగలము, మాకు అక్కడ ఎలాంటి ఎంపవర్మెంట్లు అచ్చెన్నాయుడికి రామ్మోహన్ రెడ్డికి అడిగితే మా పరిస్థితి చెప్తారు. మాకు అక్కడికి వెళ్ళిన వెంటనే లక్ష్మణరావుకి రమ్మని అంటారు. కాబట్టి ఈరోజు మేము పార్టీలో 43 రోజులు 43 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తి 17,000 రోజులు ప్రచారం చేసి ప్రజల్లో ఉండి తాపులు కాసి ఆఫీసులు పడి ఉండి ఈరోజు పేదలకి కార్డు లేకపోతే కార్డు, పెన్షన్ లేకపోతే పెన్షన్లు, డ్వాక్రా గ్రూపులు, రైతు ఉత్పత్తిదారులు వీళ్ళందరికీ నేను తీసుకొని వేలాది మంది ఓట్లు నేను వేయించుకొని 360 దినాలు సైకిల్ మీద నేను తిరుగుతూ నేను ఈరోజు ఎక్కడ నా గోలు మీరు ఆలకించి మీరేటి చెప్తారో చెప్పి ఇంతటితో నేను ముగిస్తున్నాను. నా ఈ పార్టీ ఎంతవరకు ఉన్నదో అంతవరకు లక్షలు నాకు ఇస్తామని పార్టీ నేను మారడం లేదు. నేను పార్టీ ₹1 కోటి ఇచ్చిన పార్టీ మారనని ఈరోజు మీ ముఖాముఖంగా మీ అందరికీ నేను చెప్పి నా తాలూకా ఎఫ్ఐఆర్ ఫైల్లో చంద్రబాబుతో కలిసి 20 సార్లు కలిసి ఉన్నాను, లోకేష్లోన 2011 తర్వాత కలిసి ఉన్నాను. ఈరోజు ₹1 కూడా నేను జోబీలు చెయ్యొచ్చి ₹10 తీసుకొని టిఫిన్ చేస్తుంది నాకు లేదు. మా ఇంటికాడ గోలు పెట్టి తిండికంటే మాకు ఏట్లేదు. ప్రజల గురించి సమాజే దేవాలయము, ప్రజలే దేవుళ్ళని నినాదంతో ఈ సైకిల్ తిప్పుకొని ఇదిగో ఇది ఒక్కరవ చూడండి సార్, ఈ సైకిల్ మీకు చూపెడతాను. ఇది అలా ఇదిగో ఇదే సైకిలు నేను 2 సంవత్సరాలు తిరిగి కష్టపడి పనిచేస్తుంటే నేను నాకు ఎక్కడికి వస్తే అపార్ట్మెంట్ లేకపోతే నాకేదో ఒక కార్డు ఇచ్చి నేను వచ్చిన తర్వాత కల్పించమని ఈ తండ్రి నారా చంద్రబాబు సీఎం గారికి, నారా లోకేష్ గారికి ఈరోజు నేను మనవి కోరుతూ ఈరోజు విజ్ఞప్తి చేసి నమస్కారం పెడుతున్నాను.